శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. ఒక సందర్భంలో ఒక ముఖ్య విషయంపై మంతనాలు జరపడానికి ఒక వైష్ణవ మఠాధిపతి ఆహ్వానంపై తాము పోతున్న దారిలో ఉన్న మఠానికి పోవడానికి శ్రీవారు సమ్మతించారు. తీరా ఒప్పుకున్న తరువాత శ్రీమఠపు మేనేజరు, ఆ వైష్ణవ మఠ యాజమాన్యం వారు ఆ మఠాధిక్యత పైన నమ్మకం కలవారు, అందువలన ఏదైనా అవమానం జరుగుతుందేమోనని సందేహాన్ని శ్రీవారి ముందు వెలిబుచ్చారు. అయితే అలాంటి సంఘటన ఏమీ జరగకుండానే సమావేశం సాఫీగా జరిగిపోయింది. స్వామివారి సన్నిధిలో మేనేజర్ విశ్వనాథ అయ్యర్ తమ సంతృప్తిని వెలిబుచ్చారు. అవునయ్యా, మీ పీఠ గౌరవాన్ని నిలబెట్టడానికి నేను ఒంటికాలు మీద కూర్చోవలసి వచ్చింది అన్నారట స్వామివారు. అసలు ఏమి జరిగిందంటే, స్వామివారు లోపలికి ప్రవేశించగానే తమకు కూర్చోవడానికి చూపే ఆసనం వైపు చూశారు. వైష్ణవ ఆచార్యుల వారు కూర్చోబోయే ఆసనం కంటే శ్రీవారు కూర్చునే ఆసనం 2 అంగుళాల తక్కువ ఎత్తులో ఉంది. స్వామివారు కూర్చోగానే ఫోటోలు తీస్తారు. వారు ప్రచారం చేసినా చేయకపోయినా శంకర పీఠాధిపతులు 2 అంగుళాల క్రింద కూర్చొని ఉన్నట్లు తెలుస్తుంది. ఇది గ్రహించిన స్వామివారు తనకి చేతనైన విధానంలో మడమపై కూర్చొని 2వ కాలు పైన నేల మీద కూర్చున్నారు. వైష్ణవ స్వామికి ఈ ఆసనం రాదు కదా, నేల మీద చతికిలా పడవలసి వచ్చింది. మఠ గౌరవ విషయంలో స్వామివారు అంత గమనంగా ఉంటారు. అంత గమనం అవసరమా అని చదువరులకు ఆశ్చర్యం కలుగవచ్చు. ఈ మధ్య కాలంలో మన విజయవాడలోనే జరిగిన ఒక సంఘటన చెబుతాను. శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు కృష్ణా పుష్కర సందర్భంలో కృష్ణాగట్టు అవతల వైపు జరిగిన ఒక యజ్ఞానికి నిర్వాహకుల ఆహ్వానంపై వెళ్లారు. అప్పటికి జేయర్ స్వామివారు ఉపన్యాసం నాకు ఆశ్చర్యం కలుగజేసింది. మా గురువులను కంచి మహాస్వామివారు కలిసినప్పుడు అని చెబుతున్నారు. యథార్థానికి జేయర్ స్వామివారే అనేక సందర్భాలలో మహాస్వామివారి దర్శనం చేసినట్లు, మహాస్వామివారు వారిని ఎంతో ఆదరించినట్లు మనందరికీ తెలుసు. చిన్న జేయర్ స్వామి గారి ఎదురుగా కూర్చున్న పామర జనానికి అది తెలియదు కదా. శంకరాచార్యుల వారే వచ్చి మన గురువులను కలుసుకుంటారట అని చెప్పుకుంటారు. మహాస్వామి వారు తమ మఠ గౌరవ విషయంలోనే కాదు, ఇతరుల గౌరవ విషయంలోనూ అంతే గమనంగా ఉంటారు. శ్రీవారు కంచిలో ఉంటున్న రోజులలో కొత్తగా పీఠాధిపత్యం స్వీకరించిన మైసూరు శ్రీ వైష్ణవ పీఠాధిపతులు స్వామివారిని కలవాలనుకున్నారు. వైష్ణవ పీఠములలో ధనబలం మెండుగా ఉన్న మఠం అది. ఆ స్వామివారు పరమ సాత్వికులు. వారు సిద్ధాంతంలో మహాపండితులు. మహాస్వామి వారిని వారి పూర్వాశ్రమంలో అనేక సార్లు దర్శించారు. కానీ పీఠాధిపతులుగా ఆ రకంగా దర్శించడానికి ఆ మఠం అనునాయులు తమ మఠం గౌరవానికి భంగంగా తలపోశారు. కాలక్రమాన వారు కాంచీపుర యాత్రకు వచ్చారు. కంచి వచ్చి కూడా మహాస్వామి వారిని దర్శనం చేయకుండానే వెళ్ళిపోవాలా అని బాధపడ్డారు. కంచి మహాస్వామి వారికి విషయం తెలిసింది. వైష్ణవులకు కంచి యాత్ర కామకోటి పీఠ సమీపంలో ఉన్న గరుడాల్వారును దర్శనం చేయందే పూర్తి కాదు. మహాస్వామి వారు వైష్ణవ యతి దర్శనానికి వచ్చే సమయానికి సరిగ్గా గరుడాల్వారు సన్నిధిలో కూర్చున్నారు. వైష్ణవ స్వామి రానే వచ్చారు. గరుడాల్వారుకు వందనం చేసి పక్కనే ఉన్న మహాస్వామి వారిని చూసి ఆనంద పరవశులైపోయారు. మఠ మర్యాదలకు భంగం రాకుండా కలుసుకోవడం ఎలా అనేది ప్రశ్న. కానీ సమావేశమైన పిదప మాట్లాడుకునే విషయంలో ఇబ్బందే లేదు కదా. అందుకే మహాస్వామి వారు అలా చేశారు. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. మహాస్వామి వారి మరెన్నో లీలల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.